ఎల్బీ నగర్ టు నాగార్జున సాగర్ హైవేలో సాగర్ కాంప్లెక్స్ వెళ్ళే రోడ్డు కమాన్ నుంచి కొంచెం ముందుకెళ్తే 2 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ ఇల్లు వచ్చేసరికి G+1 పర్మిషన్ తోటి అన్ని బ్యాంక్స్ అప్రూవ్డ్ ఉన్నాయి ఈ హౌస్కి. సో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. సో కింద 2 BHK అండ్ పైన కూడా 2 BHK మంచి ఎలివేషన్తో ఈ హౌస్ అనేది కట్టడం జరిగింది. సో మనకి రోడ్స్ కానీ ప్లస్ వాటర్ సప్లై కానీ ప్లస్ మున్సిపల్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ నీట్గా దీని హౌస్కి అనేది ఉండడం జరిగిందండి. సో ఒక కారు పడుతుంది, ఒక బైక్ పార్కింగ్ తోటి మనకి కింద 2 BHK హౌస్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. సో మొత్తం టేక్వుడ్ డోర్స్ అనమాట, కంప్లీట్లీ ఓనర్ కన్స్ట్రక్షన్ అనమాట. అందుకే నీకు ఫినిషింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ కాకుండా కట్టిన ఇల్లు కాబట్టి ఇంత నీట్గా వచ్చిందనమాట. సో మనకి ఫాల్ సీలింగ్ కూడా కింద మీద అంతా ఎవ్రీథింగ్ నీట్గా ఫినిషింగ్స్ వచ్చాయన్నమాట. సో లైట్ కలర్స్ చూడగానే ఇల్లు అంత బాగుంటుందన్నమాట. ఓపెన్ కిచెన్, దాని పక్కనే పూజా రూమ్ కూడా వచ్చిందనమాట. సో నీకు కిచెన్లో కూడా గ్రనైట్ వేయడం జరిగిందండి. కింద మొత్తం మీకు కింద మీద కింద ఫ్లోర్ అండ్ పైన ఫ్లోర్లో వచ్చేసి టైల్స్ ఉంటాయి. ప్లస్ ఈస్ట్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా, ఎందుకంటే మనకి నార్త్ నుంచి ఎంట్రన్స్ ఉంది కాబట్టి. సో ఈస్ట్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చాము. ప్లస్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ప్లస్ మనకి ఏదైతే విండోస్ ఉన్నాయో అవన్నీ PVC విండోస్. ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది దీంట్లో సైజ్ మాత్రం. ప్లస్ మనకి ఏంటంటే మెట్లు ఏదైతే ఉంటాయో వాటి కూడా గ్రానైట్ వేయడం జరిగింది. ఫినిషింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఏంటంటే 2 BHK అనమాట. పైన కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ప్లస్ కారిడార్లో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఫినిషింగ్స్ అనేది నీట్గా ఉండాలి, చూడగానే అందంగా ఉండాలి కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా మీరు పైన చూస్తుండొచ్చు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఎంట్రన్స్లో వచ్చేసరికి పైన కింద సేమ్ ఉంటుంది, సేమ్ టేక్వుడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. హాల్ ఉంటుంది, ప్లస్ ఈస్ట్లో కూడా మళ్ళీ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇది పైన కింద మనకి విండోస్ వచ్చేసరికి అన్నీ PVC విండోస్, ప్లస్ మనకి మెష్ డోర్ కూడా ప్రతి విండోకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్ కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అనమాట. మీరు కొనుక్కొని ఇమీడియట్గా గృహప్రవేశం చేసుకోవచ్చు. సో మళ్ళీ పైన కూడా ఓపెన్ కిచెన్ ఉంటుంది, ప్లస్ పూజా రూమ్ ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ప్లస్ గెస్ట్ వాష్రూమ్ కూడా దీంట్లోనే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు చూస్తుండొచ్చు కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ కూడా ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉందన్నమాట. సో వాష్రూమ్స్ కూడా ప్లంబింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంటుంది. సో ఎవరైతే గృహప్రవేశం చేసుకుంటారో ఆ రోజు ఒక 1 డే బిఫోర్ మనం ప్లంబింగ్ వర్క్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మంచి కబోర్డ్స్ చేయించుకుంటే చాలా లుక్ అనేది మారిపోతుంది అనమాట ఈ హౌస్కి మాత్రం. సో మీరు ఫ్యాన్స్ ఫిట్టింగ్ కానీ లైట్ ఫిట్టింగ్ కానీ అవన్నీ మీరు గృహప్రవేశం ముందు 2-3 డేస్ ముందు చేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది ఇల్లుకు మాత్రం. సో ఈ హౌస్ మొత్తం కంప్లీట్లీ క్లియర్ టైటిల్, 100% వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగింది. ప్లస్ మీకు అన్ని బ్యాంక్స్లో లోన్ అయితే ఈ హౌస్కి ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ హౌసెస్ మధ్యలో ఉన్న ఇల్లు అనమాట ఇది. ప్లస్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మార్కెట్, మనకి ఫ్రూట్ మార్కెట్ ఉంది, ప్లస్ వెజిటేబుల్ మార్కెట్ ఉంది, ప్లస్ పార్క్స్ కూడా మనము డైలీ ఎక్సర్సైజ్కి పార్క్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇక్కడ వాషింగ్ ఏరియా, వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ దీంట్లో. సో చాలా బాగుంటుంది. కారిడార్ కూడా మీకు చాలా డిస్టెన్స్ ఉంటుంది. మంచి ఎలివేషన్ తోటి ఈ హౌస్ అనేది నిర్మించడం జరిగింది. 80% బ్యాంక్ లోన్ వస్తుందండి ఈ హౌస్కి అన్ని బ్యాంక్స్ నుండి. ప్లస్ మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి. పర్ఫెక్ట్ లీగల్ అనేది ఉందన్నమాట ఈ హౌస్కి. సో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది ఇండ్ల మధ్యలోనే ఉంది. ఇదంతా టెర్రస్ వ్యూ అనమాట. మీరు టెర్రస్ వ్యూ చూస్తే అర్థమవుతుంది ఎన్ని హౌసెస్ నియర్ బై కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయో. మనకి సాగర్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ శ్రీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లోనే ఈ ఇల్లు అనేది నిర్మించడం జరిగిందనమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు చెప్తే ఆ విధంగా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారో,
ఎవరైనా సెర్చ్ చేస్తున్నారో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.